మహిమము స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. యేసుక్రీస్తు సదా మహిమానితుడును శక్తివంతుడు అగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈరోజు మన తల్లి శ్రీ సభ యావత్ ప్రపంచంలో విశ్వగురుడైనటువంటి క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. క్రీస్తు రాజు మహోత్సవం, రాజులకే రాజు అయినటువంటి ప్రభు, ప్రభువులకే ప్రభుడైనటువంటి ప్రభువు మన యేసయ్య రాజుగా మనము అంగీకరించాలని, ఆయన యొక్క పాలన, ఆయన యొక్క రాజ్యము ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యము కాదు. ఆయన రాజ్యము పరలోకానికి సంబంధించినటువంటి రాజ్యం. మరి అటువంటి రాజ్యాన్ని నువ్వు స్వీకరిస్తూ ఉన్నావా? అటువంటి రాజ్యంలో ప్రవేశించడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావా? రాజులకు రాజు అయినటువంటి ప్రభువుని నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు అంగీకరించినట్లయితే, నీ హృదయంలోనికి, నీ యొక్క జీవితంలోనికి, నీ యొక్క సంఘంలోనికి నువ్వు ఆహ్వానించినట్లయితే, మరి ఆయన చెప్పిన మాటలు ఏ విధంగా నువ్వు పాటిస్తూ ఉన్నావో మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. క్రీస్తు ప్రభు రాజని మనం అంగీకరిస్తూ ఉన్నాం, మనం నమ్ముతూ ఉన్నాం, ఆయనలో జ్ఞానస్నానం తీసుకున్నాం, ఆయనలో జీవిస్తూ ఉన్నాం. మరి ఆయనలో జీవించేటువంటి వారము క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో సభ్యులైనటువంటి మనము ఈ లోకంలో ఉన్నటువంటి అశాంతిని, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సైతాన్ యొక్క శక్తులను పారద్రోలాలి. తనకు అనుగుణమైనటువంటి శక్తిని, బలాన్ని ప్రభు మనకు దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మనం చేసినటువంటి తప్పిదాలను జ్ఞాపకం తెచ్చుకుని, క్రీస్తు ప్రభు రాజు ప్రభు అని అంగీకరించినప్పటికీ ఆయన యొక్క మాటను విరుద్ధంగా, ఆయన యొక్క వాక్యానికి అనుగుణంగా కొన్ని సందర్భాలలో మనము దూషిస్తూ ఉన్నాం, పాపాలు కట్టుకుంటూ ఉన్నాం. వాటినన్నింటినీ క్షమించమని, క్రీస్తు ప్రభు యొక్క బాటలో నడిచే విధంగా ఆశీర్వదించని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మనం చేసినటువంటి తప్పిదాలను జ్ఞాపకం తెచ్చుకొని పాప క్షమాపణ కోరుకున్నాం. కరుణలు కూడా యేసయ్యా
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా ప్రభువా దయచూపుము. ప్రభువా
గల నిత్య సర్వేశ్వర విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింపచితగించితివి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడైన నీ సేవకు అంకితమగునట్లును నిత్యము నీ స్తుతిగానము చేయుచుండునట్లును కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పఠనము. అతని పరిపాలనము శాశ్వతమైనది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు. మొదటి పఠనము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు. దానియేలు అను నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘావృతుడై వచ్చుటను గాంచుతిని. అతడ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటకు కొనిపోయేది. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యముకు అంతము లేదు. ఇది ప్రభుని వాక్కు.
భూపాలునకు ప్రభు యొక్క యేసుక్రీస్తు దేవుని సేవించుటకు మనలకు యాజక రాజ్యముగా చేశాను. 2వ పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5 నుండి 8 వరకు వచ్చినము. 2వ పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5 నుండి 8 వరకు వచ్చినము. విశ్వాసపాత్రుడకు సాక్షి మృతుల నుండి పునరుత్థానం నొందిన ప్రథమ పుత్రుడను భూపాలులకు ప్రభువు నాథుడు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేశాడు. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యంగా చేశాడు. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడను శక్తిమంతుడను అగునుగాక. ఆమేన్. ఇదిగో మేఘమండలం నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమనర్చని వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమేన్. అల్ఫా ఒమేగా నేను అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్తు వర్తమానములందున్న ప్రభువైన దేవుడు వంచుచున్నాడు. ఇది ప్రభుని వాక్కు. యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా యోహాను సువార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 33వ వచనం నుండి 37వ వచనం వరకు. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం నుండి 37వ వచనం వరకు. పిలాతు మరల మందిరములోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా, నీవు యూదుల రాజువా, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా?
అందుకు పిలాతు, నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించితిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కాని నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లైన నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. దీని కొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధులందరూ నా మాట నాలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి నా రాజ్యము ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ 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 ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. Praise, praise, praise the Lord. క్రీస్తు రాజా వందనం, క్రీస్తు రాజా స్తోత్రం, క్రీస్తు రాజా ఆరాధన, క్రీస్తు రాజా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మరియ తనయ వందనం, మరియ తనయ స్తోత్రం, మరియ తనయ ఆరాధన, మరియ తనయ మహిమ. హల్లెలూయా. Praise, praise, praise the Lord. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ. Praise the Lord. Praise the Lord. Praise, praise, praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచమంతా క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతుంది. క్రీస్తు రాజుకే, క్రీస్తు రాజుకే, రాజులకు రాజైన యేసు రాజుకే, ప్రభులకు ప్రభుడైనటువంటి యేసు రాజుకే. హల్లెలూయా, హల్లెలూయా అని ప్రపంచమంతా కనుల పండుగ కొనియాడుతుంది. ఈరోజు ఈ యొక్క పండుగతో మన దైవార్చన సంవత్సరం ముగుస్తూ ఉంది. మళ్ళీ వచ్చే ఆదివారం
నూతన దైవాంఛన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. క్రీస్తు రాజు మహోత్సవంతో ఈ సామాన్య క్రీస్తు ప్రభు యొక్క పండుగతో ఈ యొక్క సంవత్సరాన్ని, దైవార్చన సంవత్సరాన్ని ముగిస్తూ నూతన సంవత్సరంలోనికి అడుగు పెడతాం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుకున్నటువంటి ఆ మహత్యం ఏమిటి? మన తల్లి శ్రీ సభ ఈ మహోత్సవాన్ని ఎందుకని కొనియాడమని మనందరినీ కోరుతుందంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజు యొక్క ఆయన యొక్క రాజ్యంలో సభ్యులైనటువంటి మనమందరము, ఆయన యొక్క సభ్యత్వాన్ని పొందినటువంటి మనమందరము జ్ఞానస్నానం తీసుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డ గురువు చేత నువ్వు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు రాజుగా, బోధకుడుగా, గురువుగా అభిషేకించబడి ఉన్నాడో, క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డ రాజు, గురువు, బోధకుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనమందరము రాజ్యరక గురుకులకు చెందినటువంటి వాళ్ళం, క్రీస్తు ప్రభు యొక్క రాజ్యానికి చెందినటువంటి వాళ్ళం. మరి అటువంటి రాజ్యానికి చెందినటువంటి వారము మనం ఏ విధంగా విధేయత కలిగి జీవిస్తూ ఉన్నాం? మనం ఏ విధంగా క్రీస్తు ప్రభుకి సాక్షులుగా ఉన్నామో మనమందరం పరీక్షించుకోవాలి. అది 2వ శతాబ్దం పోలికార్పు అనేటువంటి పీఠాధిపతి స్మిర్నాకు అనే పట్టణానికి పీఠాధిపతిగా ఉండేటువంటి కాలం అది. 2వ శతాబ్దంలో పోలికార్పు అనేటువంటి పీఠాధిపతి స్మిర్నా అనేటువంటి ప్రాంతానికి ఒక పీఠాధిపతిగా ఉండేటువంటి కాలం. ఆ కాలంలో రోమా సామ్రాజ్యం అంతా విస్తరించి ఉంది. రోమా సామ్రాజ్యం అనేటువంటి ఆ అధిపతులు మన బిషప్ గారైనటువంటి పోలికార్పు గారిని పట్టి బంధించి చెరసాలలో విధించారు. ఎందుకంటే రోమా చక్రవర్తి మాత్రమే నిజమైనటువంటి రాజు. రోమా చక్రవర్తికి మాత్రమే నువ్వు విధేయుడై ఉండాలి. రోమా చక్రవర్తికి మాత్రమే ఆయన అధికారాన్ని నువ్వు అధికారాన్ని బట్టి నువ్వు జీవించాలి అని అందరినీ పట్టి బంధిస్తున్నటువంటి కాలం. రోమా చక్రవర్తులు భటులు వచ్చి ఈ పోలికార్పు బిషప్ గారిని అడుగుతూ ఉన్నారు, నువ్వు నీ నిజమైనటువంటి యేసయ్యను రాజుగా విడనాడాలి. యేసయ్య రాజ్య అధికారానికి నువ్వు స్వస్తి చెప్పాలి. స్వస్తి చెప్పి రోమా రాజ్యానికి నువ్వు బానిసగా తలవంచాలి. లేనట్లయితే మలమల మాడేటువంటి నూనెలో నిన్ను కాల్చి పాడేస్తాం అని చెప్పినప్పుడు పోలికార్పు గారు భయపడలేదు. ఆయన నవ్వుతూ ఏమని సమాధానం చెప్పాడంటే, నా విషయం మీరు పక్కన పెట్టండి, అంతిమ దినాన మీ గురించి మీరు ఆలోచించండి. ఎవరైతే క్రీస్తు ప్రభు నిజమైనటువంటి రాజుగా అంగీకరించారో, ఎవరైతే క్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడని వారు విశ్వసించరో, విశ్వసించినటువంటి ప్రజలను, సంఘాన్ని ఎవరైతే నాశనం చేస్తారో అటువంటి వారు అంతిమ దినాన మలమల మాడేటువంటి నూనెలో కాల్చబడతారు అని నవ్వుతూ ఆయన సమాధానం చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిలో ఆయనను మలమల మాడేటువంటి నూనెలో కాల్చి చంపారు. అయినా ఆయన తల వంచలేదు, ప్రాణాన్ని త్యాగంగా బలిగా అర్పించాడు క్రీస్తు రాజు కోసం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు రాజుకే, క్రీస్తు రాజుకే, రాజులకు రాజైన యేసు రాజుకే. అటువంటి ప్రభుని మనం
చూస్తున్నప్పుడు ఈరోజు ప్రత్యేకంగా 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిది యేసు ప్రభు రాజు. యేసు ప్రభు రాజు. రెండవది ఈ యేసు ప్రభు యొక్క రాజ్యము ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యము కాదు. ఈ రాజ్యము పరలోకానికి సంబంధించినటువంటి రాజ్యం. మూడవది మనము యేసుక్రీస్తుని సొంత రాజుగా స్వీకరిస్తూ ఉన్నాం. ఆయనను వెంబడిస్తూ ఉన్నాం. ఆయన బాటలో నడుస్తూ ఉన్నాం. మరి ఏ విధంగా ఆయనకు వినయ విధేయతలు కలిగి జీవిస్తున్నామో మనమందరము పరీక్షించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది క్రీస్తు ప్రభు రాజు. ప్రైజ్ ది లార్డ్ అని ఈరోజు మనం విన్నటువంటి సుశేష పట్టణంలో మనం చక్కగా విన్నాం. క్రీస్తు ప్రభు నిజమైనటువంటి రాజు అని పిలాతు అడుగుతూ ఉన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనములో పిలాతు మరల మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి నీవు యూదుల రాజువా అని అడిగాను. ఏమని అడుగుతూ ఉన్నాడు పిలాతు? నువ్వు యూదుల రాజువా, నువ్వు రాజులకు రాజువా అని అడిగినప్పుడు ప్రభు ఏమని సమాధానం చెప్తూ ఉన్నాడంటే, నీవే స్వయముగా ఈ మాట అంటున్నావా, లేక ఇతరులు నా గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరిగి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 36వ వచనం 37వ వచనంలో చూసినట్లయితే నా రాజ్యము ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యం కాదు. నా రాజ్యము ఈ లోకానికి చెందినైనచో నేను యూదుల చేతిలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడే వారు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు అని యేసు సమాధానం చెప్పారు. అందులకు పిలాతు అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభు రాజని ఆనాడు అధిపతి అయినటువంటి పిలాతే ప్రభుకి రాజని విశ్వసిస్తూ ఉన్నాడు, నమ్ముతూ ఉన్నాడు. నువ్వు రాజువి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు రాజు అని కొన్ని సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో ఆధారం చేసుకుని మనం ధ్యానిద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 32, 33 వచనాల్లో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక రీతి ఎట్లనగా ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభు పుట్టినప్పుడే దేవదూతలు ప్రకటించారు. ఏమని ప్రకటించారు? మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి సమాధానం. ఆనాడే దూతలు ప్రకటించారు, ఈయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు, ఈయన యొక్క రాజ్యము అంతమే ఉండదు అని దేవదూతలు పొగిడారు. అందుకనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు రాజు, రాజులకే రాజు. రెండవది తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి జ్ఞానులు. యూదుల రాజుగా పుట్టినటువంటి ప్రభు ఎక్కడ? తూర్పు దిక్కున ఆయన యొక్క నక్షత్రము చూచి మేము ఆరాధించడానికి, మేము ఆయనకు సాంబ్రాణి పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చాం అని పలుకుతూ ఉన్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము
2వ వచనంలో ఈ యొక్క వాక్యాన్ని మనం వింటాం. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆయనను ఆరాధింపవచ్చితిమి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి తూర్పు దిక్కున పుట్టినటువంటి ఆ నక్షత్రమును చూసినటువంటి తూర్పు దిక్కున వచ్చినటువంటి జ్ఞానులు ఆరాధించడానికి వచ్చారు. మరి మనం కథోలిక విశ్వాసంలో జీవిస్తున్నటువంటి మనము అనునిత్యము ప్రతి ఆదివారము క్రీస్తు ప్రభుని ఆరాధించడానికి రావాలి, ఆయనను మహిమపరచడానికి రావాలి, ఆయనను స్వీకరించడానికి రావాలి, ఆయనను మన యొక్క హృదయాలలోనికి, మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, మన సంఘంలోనికి ఆహ్వానించాలి. ఆయనను ఆహ్వానించడమే కాకుండా మన జీవితాన్ని ఆయనకు అర్పించాలి. ఆయన యొక్క రాజ్యాన్ని, అధికారాన్ని మనం స్వీకరించాలి, ఆయనకు దాసోహమై జీవించాలి అని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు రాజు, క్రీస్తు ప్రభు రాజు అని. అదేవిధంగా యేసు బహిరంగంగా యెరూషలేము పట్టణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అందరూ ప్రభుని స్తుతులతో ఆరాధించారు. లూకాసు వార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చదువుతాం. లూకాసు వార్త 19వ అధ్యాయము యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు ఆ దారి గుండా ప్రయాణిస్తూ ఉంటే ఆయన ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభుని రాజు అని యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన మొట్టమొదటిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యెరూషలేము ప్రవేశిస్తూ ఉండగా జనులు హోసానా హోసానా, ప్రభునకి మహిమ కలుగును గాక అని ప్రభుని ఆరాధించారు, రాజుగా ఆయనను కొలిచారు. ఇలా మనం చూస్తే ప్రియమైనటువంటి సహోదరులారా, అనేకమైనటువంటి కొన్ని సందర్భాలు మన బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభు రాజుగా కొనియాడినటువంటి సంఘటనలు మనం చూసాం. రెండవ విషయం ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఈ క్రీస్తు రాజు యొక్క రాజ్యము ప్రభువే చెప్తూ ఉన్నాడు, నాది ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యం కాదు, నాది పరలోకానికి సంబంధించినటువంటి రాజ్యం అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే మార్కు సువార్త రాజులు ఇతరులపై అధికారం చెలాయిస్తారు, కానీ క్రీస్తు ప్రభు ఇతరులపైన అధికారం ఎప్పుడు చెలాయించలేదు. సహజంగా ఈ లోకం యొక్క రాజును చూస్తే ఇతరులపై అధికారాన్ని చెలాయించాలి అని చూస్తారు, కానీ క్రీస్తు ప్రభు మార్కు సువార్త 10వ అధ్యాయము 35-44 వచనంలో చూసినట్లయితే జబదై కుమారులు ఇద్దరు వచ్చి ప్రభుని ప్రాధేయపడుతూ ఉన్నారు. ఏమని? ప్రభువా, నీ యొక్క రాజ్యంలో మా ఇరువురిని, ఒకరిని కుడివైపున మరి యొక్క ఎడమ వైపున కూర్చునేటువంటి భాగ్యం దయచేయి. నీవు రాజుగా వచ్చినప్పుడు నీ రాజ్యంలో ఆ గొప్ప స్థానాన్ని మాకు వసుగు అని అడిగినప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు ఏమడుగుతున్నారో మీకు తెలియదు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, 43వ వచనంలో చూసినట్లయితే మీకు ఇది తగదు. ఏమి తగదు? మీలో ఎవరైనా గొప్పవాడు కాదలిచిన వారు ఎప్పుడు పరిచారకుడై ఉండాలి, సేవకుడై ఉండాలి, తనను తాను తగ్గించుకునేటువంటి ధోరణి కలిగి ఉండాలి. నేను రాజుని, కానీ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యం కాదు. నా రాజ్యము సేవ దృక్పథముతో శాంతి సమాధానాన్ని నెలకొల్పేటువంటి రాజ్యముగా ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఈ లోక సంబంధించినటువంటి రాజులు ఏ విధంగా ఉంటారు? 42వ వచనంలో
ఆ యేసు శిష్యులను తోడపిలిచి వారితో ఇలా చెప్తూ ఉన్నాడు, అన్యజాతి ప్రజలు పాలకులు పాలితులు నిరంకుశముగా పరిపాలిస్తారు. పెద్దలు వారిపై పెత్తనాన్ని చలాయిస్తారు. మీకు ఇది తగదు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మన సంఘంలో కూడా కొంతమంది పెత్తనం చలాయించాలి, ఇతరుపై పెత్తనం చలాయించాలి. నేను చెప్పింది వేదం, నేను అనుకున్నదే జరగాలి, నేను అనుకున్న ఆలోచనలోనే జరగాలి, నేను అనుకున్న రీతిలోనే ఈ సంఘం నడవాలి అని పెత్తనం చెల్లిస్తారు. ప్రభు చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు? అది మీకు తగదు. ఏమి తగదు? పెత్తనం చెలాయించడం. ఇంకా చదువు దేవుని వాక్యమే మరొకసారి. ఆ యేసు శిష్యులను చేత పిలిచి వారితో ఇట్లా అంటున్నాడు, అన్యజాతి ప్రజలలో పాలకులు వారు పాలిస్తారు, నిరంకుశముగా పాలిస్తారు. నీతి, నిజాయితీ, సోదర భావం, సఖ్యత, సమాధానం అనేటువంటిది వారిలో ఉండదు. నిరంకుశంగా పాలిస్తారు. అది మీకు తగదు. మీరు పెద్దలుగా చాలా మంది అవ్వాలంటే మీరు ఏం చేయాలంటే మీరు సేవకులుగా ఉండండి, పెద్దదారులుగా ఉండొద్దని ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని మనకు సెలవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అటువంటిది యేసు రాజ్యం. అటువంటిది ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యం కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు పెద్దలు చలాయించాలి, ఇతరుని సేవకులుగా చూడాలి, ఇతరుని బానిసలుగా వాళ్ళని తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఉంటారు. కానీ మన ప్రభు రాజ్యంలో అది కాదు. రెండవది ప్రియమైనటువంటి సహోదరులారా, రాజులు సిరి సంపదలు కలిగి ఉంటారు, భోగభాగ్యాలు కలిగి ఉంటారు, సేవకులను కలిగి ఉంటారు, అనేకమైనటువంటివి కలిగి ఉంటారు. కానీ మన ప్రభు యేసయ్య, మనము ఆయనకి ఏమీ లేదు. పుట్టినప్పుడు సర్వలోకాన్ని విడిచి ఏమీ లేనటువంటి పశువుల పాకలో జన్మించాడు మన యేసయ్య, రాజులకు రాజు అయినటువంటి యేసయ్య. అందుకనే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో 22వ వచనం వరకు చూసినట్లయితే, ఒక ధనికుడు వచ్చి నేను నిత్య జీవాన్ని పొందాలంటే నేను ఏం చెయ్యాలి అని ప్రశ్నించినప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే 10 ఆజ్ఞలు నువ్వు పాటించు. ఆ సేవకుడు చెప్తూ ఉన్నాడు, చిన్నప్పటి నుండి నేను వీటన్నింటినీ పాటిస్తూ ఉన్నాను. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీ యొక్క ఆస్తిని అమ్మి నన్ను వెంబడించు, నన్ను స్వీకరించు అని నిత్య జీవాన్ని పొందుతామని ప్రభు సెలవించారు. అంటే దాని అర్థము ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు యొక్క రాజ్యంలో మనం చేరాలంటే, ప్రభు యొక్క రాజ్యంలో చేరినటువంటి మనము మన స్వార్థాన్ని విడనాడాలి, మనలో ఉన్నటువంటి అహంభావాన్ని విడనాడాలి, మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని విడనాడాలి, మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అసూయ, స్వార్థము, ఇతరులపై పగ, ఎవరన్నా మాట అంటే పగం, కక్ష తీర్చుకుంటాం, కక్ష సాధింపు ధోరణిలో జీవిస్తాం. అది మనకు తగదు అని ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు. మనం ప్రభు యొక్క రాజ్యంలో చేరాం కాబట్టి. అదేవిధంగా మూడవదిగా, ఈ లోక సంబంధమైనటువంటి రాజులు యుద్ధాలు చేస్తారు, కత్తులు పట్టుకుంటారు, అనేకమైనటువంటి ఆయుధాలు ఉపయోగిస్తారు. కానీ మన యేసయ్య ఉపయోగించినటువంటి ఆయుధం ఏమిటో తెలుసా? ఏ ఆయుధం ఉపయోగించాడు ఆయన? సిలువ అనేటువంటి ఆయుధం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిలువలో తనను తాను ఒక గొర్రె పిల్లగా బలిగా అర్పించుకున్నాడు. సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఇదిగో యేసయ్య సిలువలో మరణించి మనల్నందరినీ తన రక్తంతో వెల్లడించి కొన్నాడు మన యేసయ్య. ఆయన రాజ్యం ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యం కాదు, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి రాజ్యం. అందుకనే పునీత పౌలుడు యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో పేతురు గారు సేవకుని యొక్క చెవి నరికినప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు,
సీమోను పేతురు పేతురు తన యొద్ద తన యొద్దనటువంటి కత్తితో ప్రధానార్చుని యొక్క చెవిని నరికి ఆ, చదువు. యేసు పేతురుతో నీ కత్తిని నీ వలలో పెట్టుము, తండ్రి నాకు ఇచ్చినటువంటి శ్రమలను నేను పాలన చేయకుండా నువ్వు అడ్డుకుంటావా అని సెలవిచ్చాడు. కత్తి పట్టినటువంటి వాడు కత్తితోనే మరణిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. అట్లాగా ప్రియమైనటువంటి సహోదరులారా, యేసు యొక్క రాజ్యము ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యము కాదు, అది పరలోక రాజ్యానికి సంబంధించినది. అదేవిధంగా ఈ లోక సంబంధించినటువంటి రాజులు సేవలు చేసుకుంటారు. ఎన్నో సేవలు, ఎంతమందో సేవకులు ఉంటారు, ఎంతమందో భటులు ఉంటారు. కానీ మన ప్రభుకి ఎవరు సేవకులు? ఎవరు? మనమందరము ప్రభు యొక్క సేవకులు. అందుకనే పునీత పౌలుడు ఫిలిప్పీయులకు రాసిన 2వ లేఖ 5 వచనం నుండి 11వ వచనంలో చూసినట్లయితే ప్రభు గురించి చక్కగా పౌలు చెప్తూ ఉన్నాడు. పునీత పౌలుడు ఫిలిప్పీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 11వ వచనం వరకు, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకుని వేలాడలేదు, అది గ్రహింపవలసిన విషయం. కానీ ఆయన తను తాను రిక్తుని చేసుకుని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించాను. సేవక భావం, సేవాభావం. ఒక సేవకుడిగా ప్రభు జన్మించాడు. నేను నిజమైనటువంటి దేవుణ్ణి, బలాత్తుడను, దేవుని యొక్క కుమారుడని ఆయన ఎప్పుడూ వేలాడలేదు, పట్టుకుని వెరవేయలేదు. ఒక రిక్తుడుగా, ఒక సేవకుడిగా సిలువలో మనమందరి కోసం మరణించాడు. నేను సేవింపబడడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చానని ప్రభు మనకందరికీ ఆయన అభయమిస్తున్నాడు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మనమందరము సేవకులుగా ఉండాలి. సేవింపబడటానికి కాదు ప్రభు వచ్చింది, సేవింపబడటానికి కాదు ప్రభు మనందరినీ ఎన్నుకున్నది. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సేవాభావం కలిగి ఉండాలి. ఒక రాజుకి ఎన్ని సంవత్సరాలైనా బిడ్డలు లేరు. ఆయన వయస్సు మళ్ళినది, ముసలివాడైపోతున్నాడు. అయితే మరి ఆయన తర్వాత ఒక తన యొక్క దత్తపుత్రుడు కావాలి, కానీ దేవుడు ఆయనకి ఆ వరాన్ని ఇవ్వలేదు. తన రాజ్యంలో ఉన్నటువంటి యువకులను ప్రకటన చేశారు. నా తర్వాత రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తిని నేను ఎన్నుకుంటాను. ఆ వ్యక్తికి ఉండవలసినటువంటివి 2 ముఖ్యమైనటువంటి గుణాలు. మొట్టమొదటిది దేవుని అధికముగా ప్రేమించాలి, రెండవది పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 గుణాలు ఉన్నటువంటి వారు తప్పనిసరిగా నా దత్తపుత్రుడు, నా తర్వాత రాజు అని ప్రకటించాడు. చాలామంది అనేకమైనటువంటి ప్రాంతాల నుండి రాజు అవడానికి యువకులందరూ బయలుదేరారు. రాజు యొక్క ఆ యొక్క పట్టణానికి ఒక పేదవాడు, నిరుపేద అయినటువంటి ఆ గ్రామం నుండి కటికి పేదవాడు కూడా నేను కూడా రాజు అవ్వాలి, రాజకుమారుడు అవ్వాలి అని ఆశపడి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆయనకి ఎటువంటి డబ్బు కానీ ఎటువంటి మంచి బట్టలు లేవు. ఆ గ్రామస్తులందరూ గుమ్ముకొడి కొంత డబ్బు సమకూర్చి మంచి బట్టలు కుట్టించి ఆయన కూడా రాజు అవడానికి పంపించారు. అందరూ వెళ్ళారు, వస్తూ ఉన్నారు. ఈయన కూడా వెళ్ళినప్పుడు ఆ యొక్క రాజు భవనం ముందర ఒక చలిలో ఒక ముసలివాడు బాధపడుతూ ఉన్నాడు. తిండి లేక, బట్టలు లేక దీనస్థితిలో ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తిని ఈ పేదవాడైనటువంటి వ్యక్తి సహాయం చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు.
నాకున్నటువంటి బట్టలు మంచి బట్టలు ఇచ్చేస్తే నేను చింపురిగా వెళ్తే రాజు నన్ను ఎలా అంగీకరిస్తాడో అని ఆలోచించాను. నా దగ్గర ఉన్నటువంటి సొమ్ముని డబ్బుని ఇచ్చేస్తే మళ్ళీ తిరిగి నేను ఏ విధంగా వెళ్ళగలను అని ఆలోచించాను. ఏది ఏమైనప్పటికీ ఏం జరుగుతుందో అది జరిగిందని తనకున్నటువంటి మంచి బట్టలు, కట్టుబట్టలు ఆ పేదవాడికి ఇచ్చి ఆ పేదవాడి బట్టలు వేసుకుని తన దగ్గర ఉన్నటువంటి సొమ్ము కూడా ఆ పేదవాడికి ఇచ్చి లోనికి వెళ్తాడు. తాను ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ సింహాసనంపై కూర్చున్నటువంటి వ్యక్తి తాను వేసుకున్నటువంటి దుస్తులు వేసుకుని కూర్చున్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ వ్యక్తిని ఆలింగనం చేసుకుని నువ్వే నిజమైనటువంటివి రాజువి నా తరువాత, ఎందుకంటే నేను అనుకున్నటువంటి 2 గుణాలు నీలో ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనలో ఈ 2 గుణాలు ఉన్నాయి. దేవుని పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో మనం ప్రభుని ఆరాధించాలి, ప్రేమించాలి. రెండవది మన పొరుగు వారిని ప్రేమించాలి. మనం మన పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నాము, లేకపోతే ఎప్పుడు చూసినా ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుతున్నామా? ఆలోచించండి. దేవుని యొక్క రాజ్యంలో సభ్యత తీసుకునేటువంటి వారు సంతోషంతో, సమాధానంతో, సఖ్యతగా, ఐక్యమత్యంగా జీవించాలి. స్వాతంత్రపూరితమైనటువంటి ఆలోచన మనలో ఉండకూడదు. తద్వారా మూడవది ప్రియమైనటువంటి సహోదరులారా, మనము యేసుక్రీస్తు రాజుగా అంగీకరించినట్లయితే ఆయనకి ఏ విధంగా విధేయులుగా జీవిస్తున్నామో మళ్ళీ మనం పరీక్షించుకున్నాం. విధేయత కలిగి జీవిస్తూ ఉన్నాము, సోదర భావం కలిగి జీవిస్తూ ఉన్నాము, సత్యతగా జీవిస్తూ ఉన్నాము, సమాధానంగా జీవిస్తూ ఉన్నాము. మనం పరీక్షించుకుని ఈరోజు క్రీస్తు రాజు యొక్క మహోత్సవంలో పాల్గొనేటువంటి మనము క్రీస్తు యొక్క ఆయన ఈ లోకంలో లేడు, పరలోకంలో ఉన్నాడు. కానీ మనలను తన కాళ్ళుగా, తన చేతులుగా, తన కళ్ళుగా, తన హృదయముగా ఎన్నుకున్నాడు. మరి క్రీస్తు ప్రభు యొక్క చేయులుగా, కాళ్ళుగా, ఆయన యొక్క నోరుగా ఉండటానికి మనం సిద్ధంగా ఉన్నామా? మరి నోరుగా ఉండి ఏం చేయాలి? మన నోటి నుండి వచ్చేటువంటి మాట ఏ విధంగా ఉండాలి? సమాధానంతో కలిగినటువంటి మాటగా ఉండాలి. ఆయన చూపు, ఆయన చేయులు, ఆయన కాళ్ళుగా ఉండి ప్రభు యొక్క రాజ్యంలో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనందరినీ ప్రభు దీవించాలని కోరుకున్నాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దయచేసి అందరూ నిలబడి మన విశ్వాసాన్ని పరలోకమును పరిశుద్ధుడు, పరమ పవిత్రుడైనటువంటి మా క్రీస్తు రాజా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నీ వాక్యంలో ఉన్నటువంటి ఆ మధురమైనటువంటి సందేశాన్ని మా జీవితంలోనికి ఆస్వాదించుకోవడానికి నువ్వే నిజమైనటువంటి రాజ్యం అని, నీ రాజ్యం ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యం కాదని, నీ రాజ్యం పరలోకానికి సంబంధించినటువంటి రాజ్యం అని, మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మేము నీకు సాక్షులుగా నీ పరలోక రాజ్యంలో చేరేటువంటి బిడ్డలుగా మమ్మల్ని మేము తయారు చేసుకునేటువంటి అనుగ్రహాలు మా అందరిపై దయచేయండి. మరి ముఖ్యంగా మా శ్రీసభను ఆస్వాదించండి. మా శ్రీసభ నాయకులైనటువంటి మా పోప్ ఫ్రాన్సిస్ గారు,
ఆయన సేవ చేస్తున్నటువంటి కార్డినల్స్, బిషప్లు, ప్రీస్ట్, కన్యాశ్రీలు, మఠవాసులు, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ మీ ప్రేమ యందు ట్రిపుల్ చేయండి. నీ రాజ్యంలో చేరే భాగ్యం అందరికీ దయచేయండి. నీ రాజ్యం ఈ లోకంలో వ్యాపింప చేసే విధంగా శాంతి స్థాపకులు ధన్యులు, దైవరాజ్యము వారిది అని సెలవిచ్చినటువంటి ప్రభువా, మేము శాంతి స్థాపకులుగా, శాంతిని కోరుకునే విధంగా, శాంతిని వెచ్చలేటువంటి బిడ్డలుగా, ఈ రాజ్యంలో చేరే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దాలని, మరి ముఖ్యంగా మా గొల్లప్రోలు ఆర్షం కథోలిక బిడ్డలందరినీ దీవించండి. మాలో ఉన్నటువంటి స్వార్థాన్ని, అసూయను, ఇంకితరమైనటువంటి సైతాన్ని యొక్క ప్రలోభాలన్నీ నుండి మమ్మల్ని విముక్తి చేసి మేమందరం ఐక్యమత్యంగా, సమాధానంతో, సోదరభావంతో, మెలకువతో కలిగి జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. ఎవరైనా ఇద్దరు ప్రార్థించారు. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నాయన ఈ సజీవమైన ఆస్థానంలో పెట్టి కాసుకోవడం దేవా, నాయన ఇదిగో ప్రభా మా గురువుల ప్రభా నాయన మంచి వస్తమానం మాకు ఇచ్చారు ప్రభు నాయన. యేసయ్య మా గురువులకు ప్రభా నాయన పరిపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా మా సంఘాన్ని అంతా కూడా ప్రభా ఎటువంటి సైతాన శోధనలో పడకుండా నీకు వాక్సంసారుగా జీవించి భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని ఓ ప్రభా నేను చేయ ప్రార్థన ఆలకించండి. ఓ దయగల దేవా, ఈరోజు మా యువతి యువకులు ఆదివారాన్ని ఎంతో విశ్వాసంతో పాటుపడుతూ, భక్తి విశ్వాసంతో పట్టణంలో చదివి వారందరూ నీ యొక్క సేవ చేయడానికి, వారందరూ నీ యొక్క స్వరాలుగా, నీ యొక్క చేతులుగా, నీ యొక్క కాళ్ళుగా ఉండడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి యువకులను ప్రత్యేకంగా దీవించండి. వారికి కావలసినటువంటి మంచి భవిష్యత్తును, వారికి కావలసినటువంటి మంచి జీవితాన్ని, అనురాగాన్ని, ఆప్యాయతను, నీకు నిజమైనటువంటి ప్రేమైనటువంటి బిడ్డలుగా వారందరినీ నీ యొక్క ఆత్మవరాలతో దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన. దయచేసి కూర్చోండి.
బలులు అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభు తన ఆస్తి మహిమల కొరకును, మన దయచేత కొరకును, తన పవిత్ర శ్రీ సౌందర్యత కొరకును, ఈ కరుణ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, మాకు నీతోను మా సోదరి సోదరులతోను గల సఖ్యతకు గురుతుగా మేమర్పించు ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుడి యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీ జనితైక కుమారులను మా ప్రభు అయిన యేసుక్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించదవి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగము ద్వారా మానవ జాతి నంతటిని రక్షించెను. సర్వశక్తివంతుడను తన తండ్రి అయిన నీకు శాశ్వతమును విశ్వాస వ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనలో లోబర్చుకొనెను. సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యం ఇదియే. పవిత్రాత్మకు అనుగ్రహమునకు మూలమైన రాజ్యం ఇదియే. నీతి, ప్రేమ, సమాధానముతో వెలుగు రాజ్యం ఇదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వచ్చేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఈ నడు పూజలో ఈరోజు దివ్య బలి పూజలో ప్రార్థించబడినటువంటి ప్రతి ఒక్క కుటుంబం యొక్క కుటుంబాన్ని ఇదిగో ఈ అపద్రాక్ష రసాలతో ప్రభుకి అర్పించుకున్నాం. ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి యేసయ్య కుటుంబాలలో రాజుగా కలిసి మీ అవసరాలన్నింటినీ తీర్చాలని ప్రభుని ప్రార్థించండి. మరి ముఖ్యంగా మన పిల్లలను, యువకులను తన కనుసంధనలో, తన కాపుదలలో ఎల్లప్పుడూ కాస్తూ మన బిడ్డలందరికీ మంచి భవిష్యత్తును, మంచి జీవితాన్ని ఇవ్వమని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓడవి నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు పొందుతున్నాం. ఈ విధమైన మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇట్లా, మీరందరూ దీనిని తీసుకుని ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని
మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జీవమును స్వీయమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీకు నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరంలో పాలువారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ప్రాచీన జగత్ గురువులు, మా జయరాం పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమను పరిపూర్ణ చేయి. ఉత్తరాల దినానికిలో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు మరియమ్మతోను, పునీత యేసేపుతోను, పునీత అపోస్తులతోను, పునీత విన్సెంట్ మలోటి వారితోను ఆదరణకి సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవంలో భాగమును దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మలో ఏకమయుడు మీకు యుగ యుగములు గౌరవమహిమలు మన ప్రభు నేర్పించినటువంటి పరమోపదేశములను అనుసరించి ప్రార్థన సాహసిద్దాము. ప్రభు అన్నిటి నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహణ పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందములో మా రక్షణ యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వస్తుచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుతున్నాం.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీ నా యొక్క ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను. మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవాన్ని వస్తుందిగాక. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 4వ ఆదివారము, నెలలో 4వ ఆదివారము. మన యువతి యువకులు వాళ్ళకి పాటలను తర్వాత దేవుని వాక్యాన్ని చదవటానికి వారికి గొప్ప అవకాశం ఇచ్చాను. కాబట్టి ఈరోజు చాలా చక్కగా దేవుని వాక్యం చదివినటువంటి మన బిడ్డలు పావని, దుర్గా, వారిని ఇద్దరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రతి నెల కొత్త వారు చదవాలి. మీ పిల్లలు కూడా మీరు ప్రోత్సహించండి. చక్కగా వాళ్ళ యొక్క మృదుమధురమైనటువంటి గానాలతో దేవుడిని స్తుతించడం అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. దేవుడికి మీ అందరి తరపున మన మైటీ మూవర్స్ గాయక బృందానికి అందరి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు క్రీస్తురాజు మహోత్సవం. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం రాయవరంలో క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు మన డేవిడ్ మాస్టర్ యొక్క గ్రామం. ఈరోజు సాయంత్రం 5 గంటలకి తేరు ఊరేగింపు, తనంతరము దివ్యబలి పూజ, భోజనాలు. ఎవరికి అవకాశం ఉంటే వారందరూ తప్పనిసరిగా ఈ పండుగలో పాల్గొని క్రీస్తురాజు యొక్క దీవెనలు పొందాలని మాస్టర్ గారి తరఫున, విచారణ గారి గురువు తరఫున మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఈరోజు సాయంత్రం 5 గంటలకి రాయవరంలో క్రీస్తురాజు మహోత్సవం ఉంది కాబట్టి వీలున్నటువంటి వారు అందరూ వెళ్ళి ఈ పండుగలో పాల్గొవలసిందిగా మరీ కోరుతున్నాను. అదేవిధంగా ఈ నెల ఉపవాస ప్రార్థనలు మనం జరపలేదు. పోయిన వారం జరగాలి. ఎందుకంటే ఈ వారం 5 వారాలు వచ్చాయి. మన సహజంగా 4వ వారంలో పెడతాం. దీక్షా పనులు కూడా తను తాను సంసిద్ధం చేసుకుంటున్నారు. మరే తల్లి గృహానికి వెళ్ళటానికి కాలనడక ద్వారా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ నెల 29వ తారీఖున 5వ శుక్రవారం నాడు మన దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఈ నెల 29వ తారీఖు శుక్రవారం, 5వ శుక్రవారం కనుక దయించి 10 గంటల నుండి ప్రారంభమైనటువంటి ఈ ప్రార్థనలో మీరందరూ పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని నేను మరీ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దానికి కావలసినటువంటి సౌకర్యం ఏదైనా ఎవరైనా ముందుకొచ్చి మేము సహాయంగా ఉంటాం. ఆ రోజు భోజన ఖర్చు, ఇంకితరమైనటువంటి ఖర్చులకి మా వంతు మా కుటుంబం తరఫున మేము సహాయం చేస్తామని ముందుకు వస్తే దయచేసి అందరూ లీలమ్మ గారికి పేరు ఇచ్చినట్లయితే నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కృతజ్ఞత తెలుపుతాను. ఈరోజు దాసరి ప్రభాకర్ రావు ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభు అనియు అంగీకరించి ఆనందించి మేము అతని సువార్తను సారము జీవించి స్వర్గరాజ్యములు అతనితో కలిసి నిత్యము ఆనందించినట్లు మాకు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చివరి పాట అయిపోయిన తర్వాత అన్నప్రసన్నం ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో
జీవించండి. సర్వ